తెలంగాణ బీజేపీలో నేతల వార్ ఇప్పుడు కలకలం రేపుతోంది. రోజు రోజుకి కమలం పార్టీలో అంతర్గత విభేదాలు, కలహాలు, పంచాయతీలు ముదురుతూ ఉన్నాయి. ప్రస్తుతం అదే బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పటికే రాజాసింగ్ ఎపిసోడ్ తో పాటు బండి సంజయ్ వర్సెస్ ఈటల, డీకే అరుణ, శాంతి కుమార్ ఎపిసోడ్ తో విభేదాలు రచ్చకెక్కగా ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముందే పెద్దపల్లికి చెందిన నేతలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్గిరాల ప్రదీప్ రావు వార్ కు దిగారు. మాటల తూటాలు పేల్చుకున్నారు. దీంతో కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది. ప్రధానంగా రాష్ట్ర కమిటీల కూర్పు వేళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు తలనొప్పి తప్పడం లేదు అన్న మాటలు వినిపిస్తూ ఉన్నాయి. కమలంలో కుమ్ములాటలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. రామచంద్రరావు అధ్యక్షుని ముందే బీజేపీ నేతలు మాటల తూటాలు పేల్చుకున్నారు. ఇప్పటికే బీజేపీని రాష్ట్ర కమిటీల కూర్పు కుల్పేస్తున్న వేళ రాష్ట్ర కమిటీల కూర్పుతో ఇప్పుడు కొత్త తలనొప్పులు కూడా వచ్చి పడుతున్నట్టు తెలుస్తోంది. రామచంద్రరావు ముందు పెద్ద సవాళ్లు కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ బీజేపీలో నేతల మధ్య మాటలు తూటాలు పేలుతూ ఉన్నాయి. ఇప్పటికే రాజాసింగ్ ఎపిసోడ్ ఇంకా మర్చిపోలేదు. బండి సంజయ్ వర్సెస్ ఈటల అలాగే ఉంది. డీకే అరుణ, శాంతి కుమార్ ఎపిసోడ్ తో ఇప్పటికే విభేదాలన్నీ కూడా రచ్చకెక్కాయి. ఇవాళ తాజాగా రామచంద్రరావు ముందే పెద్దపల్లికి చెందిన నేతలు రామకృష్ణారెడ్డి అలాగే ప్రదీప్ రావు కూడా మాటల యుద్ధానికి దిగారు. దీంతో అక్కడ కాసేపు యుద్ధ వాతావరణం కనిపించింది. ఇప్పుడు రాష్ట్ర కమిటీల కూర్పు సమయంలో ఇలాగా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకోవటం అధ్యక్షునికి పెద్ద తలనొప్పిగా మారింది. బీజేపీ తాజా పరిస్థితికి సంబంధించి మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో రెడీగా ఉన్నారు. వెంకట్, స్థానిక సంస్థలు ముందున్నాయి, అలాగే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలి అన్న ఒక దిక్కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అందరి మధ్య కూడా మాటల తూటాలు, ఒకరిపై ఒకరి విమర్శన అస్త్రాలు సంధించుకుంటున్నారు. పార్టీలో ఇప్పుడు ఎలాంటి వ్యవస్థ నెలకొని ఉందనుకోవాలి? ఖచ్చితంగా సుమతి, కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత బీజేపీ పార్టీలో అనేక సవాళ్లు నూతన అధ్యక్షుడు రామచంద్రరావుకు ఎదురవుతున్నాయనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న నూతన అధ్యక్షుడు నామినేషన్ రోజే రాజాసింగ్ రాజీనామా పార్టీలో సంచలనం రేపింది. ఆ తర్వాత రాజాసింగ్ ఎపిసోడ్ ముగిసింది అనుకున్న లోపే ఇటు బండి సంజయ్ వర్గాలు, ఇటు ఈటల రాజేందర్ వర్గాలు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోసుకోవడం కూడా జరిగింది. ఈటల రాజేందర్ ఇంటి దగ్గరికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులు చేరుకోవడం, ఇటు బీజేపీ కరీంనగర్కు సంబంధించిన ఎంపీగా కొనసాగుతున్న బండి సంజయ్ మీద యుద్ధం ప్రకటించడం, ఇట్లాంటివి అనేక అంశాలు జరుగుతున్నాయి. పార్టీలో కొత్త నేతలు, పాత నేతలు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, కొత్త నేతలు మొత్తం కూడా సైడ్ పెట్టేస్తున్నారు, కొత్త నేతలను పట్టించుకోవట్లేదు, ఇట్లాంటి అనేక అంశాలు ఇటు ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్యలో వచ్చినాయి. ఇక ఆ ఎపిసోడ్ ముగిసింది అనే లోపు మహబూబ్ నగర్కి సంబంధించిన అధ్యక్షుడి పర్యటనలోనే ఇటు ఎంపీగా కొనసాగుతున్న మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, అట్లనే అటు ఆ లోకల్ లీడర్లు ఇటు ఇద్దరి మధ్యలో కూడా బాహి దిగినటువంటి నేపథ్యం కనిపించింది. మహబూబ్నగర్లో కూడా నేతల మధ్య ఒకరికొకరు తోచుకోవడం, పార్టీ అధ్యక్షుడి ముందరనే అంతర్గత విభేదాలు బయటికి పడడం, పెద్ద ఎత్తున ఇష్యూ జరిగింది మహబూబ్నగర్కి సంబంధించి. అక్కడ కూడా పార్టీకి సంబంధించిన అంశాల్లో ఎవరైతే రామచంద్రరావు వెళ్ళినటువంటి సమయంలోనే ఇట్లాంటి అంశాలు జరిగాయి. ఇక తాజాగా ఇవాళ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా తిరుగుతున్నారు, జిల్లాల పర్యటన చేస్తున్నారు. రామచంద్రరావు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటిస్తున్నారు. ఇవాళ పెద్దపల్లిలో కూడా గుజ్జుల శ్రీనివాసరెడ్డితో పాటు మరికొంతమంది నేతలు అక్కడ బాహిగా దిగడం కావచ్చు, అట్లనే పార్టీ అధ్యక్షుడి ముందరనే
ఈ ఇద్దరి మధ్యలో గొడవలు కావడం కావచ్చు, ఏదైతే ఉందో మొత్తం కూడా ఒక చర్చనీయాంశంగా మారుతుంది. పార్టీలో ఏం జరుగుతుంది, పార్టీలో గతం నుంచి కూడా పార్టీ అంటే వెంకట్ ఇక్కడ గుజ్జుల రామకృష్ణారెడ్డి కావచ్చు, దుగ్గిరాల ప్రదీప్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా మాటల యుద్ధానికి దిగారు. దీన్ని ఏమన్నా అంటే ఇప్పుడు ఒకరు కాదు ప్రతి ఒక్కరిది ఇలాగే ఉంది, దీన్ని ఏమన్నా అధిష్టానం దాన్ని సద్దుమణిపించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎలాగ దీన్ని దారికి తీసుకొస్తారు? ఖచ్చితంగా అక్కడ పెద్దపల్లిలో ఇటు బండి సంజయ్ వర్గం కావచ్చు, ఇటు ఈటల రాజేందర్ వర్గం కావచ్చు, ఈ రెండు వర్గాల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇద్దరి మధ్యలో కూడా అంతర్గత విభేదాలు కావచ్చు, ఇవంతా కూడా బయటపడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. మొన్న మహబూబ్నగర్కి సంబంధించిన డీకే అరుణ, శాంతికుమార్ కావచ్చు, ఇవాళ మా పెద్దపల్లిలో ఉన్నటువంటి ఇద్దరి మధ్యలో తారస్థాయికి చేరినటువంటి అంశం కావచ్చు, గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్సెస్ దుగ్గిరాల ప్రదీప్ రావు. అట్లనే గతంలో కూడా ఇటు బండి సంజయ్ వర్గాలు, ఇటు ఈటల రాజేందర్ వర్గాలు కూడా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కావచ్చు, ఇట్లాంటి అనేక అంశాలు ఒకవైపు జరుగుతున్నాయి. అట్లనే నూతన కమిటీల కూర్పు కావచ్చు, ఇట్లాంటి అంశాలు కూడా పెద్ద ఎత్తున పార్టీలో చర్చ జరుగుతుంది. కొత్త నేతలకి కనీసం కమిటీల్లో చోటు ఇవ్వాలి అనేది కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక అటు ఇదంతా ఒకవైపు అయితే మళ్ళీ పార్టీలో ఆపరేషన్ కమలం నిన్న 2 రోజుల నుంచి కూడా మొత్తం బీఆర్ఎస్ మాజీలందరూ కూడా బీజేపీ వైపుకు చూస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కానీ ఈ పార్టీలో అంతర్గతంగా ఇంత పెద్ద రచ్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఒకవైపు ఉంది, మరోవైపు పార్టీలోకి కొత్త నేతలు వస్తున్నారనే ప్రచారము కొనసాగుతుంది. సో ఇవాళ కూడా పెద్దపల్లిలో జరిగినటువంటి సీన్ ఒకసారి అబ్జర్వ్ కనుక చేస్తే ఖచ్చితంగా నేతల మధ్య అంతర్గత విభేదాలు, రామచంద్రరావు వెళ్ళిన ప్రతి జిల్లా పర్యటనలో పెద్ద ఎత్తున నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గతాలు మొత్తం కూడా బయటపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సిచ్యువేషన్లో ఒకవైపు పార్టీ నుంచి ఇతర పార్టీల నుంచి పార్టీలోకి వస్తున్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీలో కొత్త నేతల మధ్య ఉన్నటువంటి పంచాయతీలు ఒకవైపు రచ్చరేపుతున్నటువంటి సిచ్యువేషన్లో రేపు వస్తున్నటువంటి ప్రచారాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ విధంగా బీజేపీ దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఉంటుంది, అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుంది అనేది అయితే ఒకవైపు తేలాల్సి ఉంది. కానీ ఇట్లా రామచంద్రరావు వెళ్తున్న ప్రతి జిల్లాలో కూడా జరుగుతున్నటువంటి ఈ నేతల మధ్య అంతర్గత వారు ఏ స్థాయికి చేరుతుంది, బడా నేతల మధ్యలో ఉన్నటువంటి అంశాలే ప్రధానంగా తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ పొలిటికల్ గా ఒక చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యం. రైట్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధాలైతే ఆగట్లేదు, రోజుకొక ఎపిసోడ్ తెర మీదకి వస్తోంది. దీంతో ఇప్పుడు అధ్యక్షుడు రామచంద్రరావుకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తారో కాలమే